తిమోతికు రాసిన 2వ లేఖ అధ్యాయము 2 పరిశుద్ధ వచనములు 8 నుండి 15 వరకు. నేను బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞప్తి అందించుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడా. కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసు నందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలెనని వారల కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరల జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్య పాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనచో ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము వనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకము చేసి వాగ్వివాదముల యందు వారు పాల్గొనరాదని దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయకుండుటయే కాక విను వారిని సర్వనాశనము చేయును. నీవు చేయు పనిని కూర్చి సిగ్గుపడని పని వాడవుగను దేవుని సత్య సందేశమును యథార్థముగా బోధించు వాడవుగను నీవు దేవుని దృష్టిలో సంపూర్ణ మోదమును పొందుటకు శ్రమింపుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు సువార్త అధ్యాయము 12 పరిశుద్ధ వచనములు 28 నుండి 34 వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానము ఇచ్చేనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒక్కడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు సమస్త దహన బలుల కంటేనో సమస్త బలుల కంటేనో ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరును ఏమియును అడుగుటకు సాగసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.